అనుకున్నట్లయితే ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించు. నువ్వు పాతాళానికి పోవాలనుకున్నట్లయితే ఈ రోజు ఏ పాపిష్టి పనులు చేస్తున్నావో అదే పాపిష్టి పనులు చేస్తూ జీవించు. ఒకరోజు చచ్చితే నరకానికి పోతావు. అలా కాకుండా పరలోక హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆదివారం కదండి, చర్చికి వెళ్తున్నాను నేను. ఈరోజు సంస్కార ఆరాధన. ములక్కాయ సరే వెళ్దాం, గుడికి వెళ్తున్నావా? సరే. చిన్ని గుడి నుంచి వచ్చిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళిందండి. ఏం చేస్తుందో, ఎన్ని చేపలు పట్టిందో చూద్దాం. చూసి ఎన్ని చేపలు పట్టిందో, ఏం చేపలు పట్టినాయో మీకు చూపిస్తాను. సరే, ఇక బయలుదేరదాం, వెళ్దామండి. కాలువ చేపలు ఎర్రలతో పట్టదు, ఎర్రలతో పడితే మీకు అందం. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కోడిగుడి కలిపి పట్టేది. పడుతుంది చేపలు. పిండికి పడవు, ఎర్రలకైతే పడతాయి. పెద్దవాటి అది అది పడతాయి. సరే, ఇదేం చేప వెడల్పు ఉంది. అవి ఏంటి మేన్ చేపలు? అవేం చేప? ఇదేదో చేప, దీని పేరేదో ఉంది. ముళ్ళు ఉంటాయి అనమాట దాంట్లో. ముళ్ళు ఉంటాయి కానీ రుచిగా ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది. సరే, కరెంట్ పోయింది. ఫ్రెండ్స్, మండే బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నామండి, మచిలీపట్నం. ఎందుకంటే మా మేనత్తకి కొంచెం తలలోంచి సౌండ్ వస్తుందండి, చెవిలో నుంచి. తలకాయ కాడ భారకంగా ఉంటుందంట. తీసుకెళ్తున్నాను. నేను వెళ్తుంటే అవనగడ్డ నాగలంగ మధ్యలో బందల చెరువు ఏకనూరు మధ్యలో రోడ్డు పక్కన చెట్లు అన్నీ అందముందడివి లాగా ఉండేది, అవన్నీ శుభ్రం చేసి తాళం పెడుతున్నారండి. నీట్గా చూడండి, నీట్గా తాళం పెట్టేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. నేను బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. ఈ బందర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉండేది, ఈసారి బిజీగా ఉంది. సోమవారం అనో ఏమో తెలియదు మరి. ఈ బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సెక్షన్ అండి. ఇక్కడ ఇంతకుముందు ఓపీ చీటీ రాయించుకొని ఈ డాక్టర్ దగ్గరికి చూపించుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు ఫోన్ ఉండి ఆ ఫోన్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ చెబితే ఒక నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ తీసుకుని ఓపీ లైన్లో నుంచుని ఆ నెంబర్ చెబితే మనకి ఓపీ చీటీ రాసిస్తున్నారండి. ఒక సిస్టమ్ మారింది. చాలామంది ఉన్నారండి క్యూలో.
ఈ దాంట్లో ఓటీపీ చెప్పే సెక్షన్ అండి ఇక్కడ. చాలా కిటకిటలాడిపోతున్నానండి. ఇక్కడే సదరం సర్టిఫికెట్లు కూడా వెరిఫికేషన్ చేస్తున్నానండి. అందువలన ఏమో కానీ బాగా లైన్లో ఉన్నారు. క్యూలో చాలా ఇక్కడ నుంచి ఉన్నారు. ముందులే మా మేనత్త ప్రసాద్ ఆవిడకి తల్ల ప్రాబ్లం అయితే తీసుకొచ్చాం గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకెళ్ళి అంటే తీసుకొచ్చాం. మీరు బందర్ రాసుకొని బందర్ పెట్టేస్తారా బందర్ రాస్తాను వెళ్ళి అన్నట్టు రాసిచ్చాడు. నేను వెళ్ళలేదమ్మా బయట రాశారు కదా ఓకే. అక్కడ క్యాన్సిల్ చేసి లోపల పక్కన పెట్టారు. తిరిగేసి వచ్చేస్తున్నాం అండి ఇంటికి. హాస్పిటల్ పని అయితే అయిపోయింది.